హాయ్ గాయ్స్! ఆకుతో దీపాన్ని వెలిగించటం ఎప్పుడైనా చూసారా? ఏంటి తేజు, ఒకసారి చెట్టుకి పూసలు వస్తాయి అంటావు, మరోసారి ఆకుతో దీపాన్ని వెలిగించొచ్చు అంటావు అని ఆశ్చర్యంగా చూస్తున్నారా? నిజమండి బాబు. నేను ప్రూఫ్స్ లేకుండా ఏదీ మీకు చెప్పను. ఇదిగో ఇదే ఆకు. దీని పేరు పాండవ బత్తి. ఇదేంటి, పేరులో పాండవ అని ఉందని ఆలోచిస్తున్నారా? పూర్వం పాండవులు అరణ్యవాసం సమయంలో వాళ్ళు ఈ ఆకుకే కొంచెం నూనె రాసి దీపాన్ని వెలిగించి టార్చ్ లాగా యూస్ చేసేవాళ్ళట. అండ్ పాండవులు ఏ పరిస్థితినైనా ఎలా తట్టుకున్నారో ఈ చెట్టు కూడా అలానే తట్టుకొని ఎదుగుతుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ చెట్టుకి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. పార్షియల్ టు బ్రైట్ సన్లైట్ ఉండాలి అండ్ సాయిల్ మంచిగా డ్రైన్ అవ్వాలి. ఈ రెండు చూసుకుంటే సరిపోతుంది. చెట్టు ఈజీగా పెరుగుతుంది. దీనికి ఆయుర్వేదిక్ పరంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి. ఇప్పటికీ న్యాచురల్ మెడిసిన్స్లో ఈ ఆకుని ఉపయోగిస్తారు. దీని పొగ పీలిస్తే కూడా చాలా మంచిదట. ఈ ఆకు పేస్ట్ని ముఖానికి రాసినా పింపుల్స్ పోతాయట. ఎండిన ఆకులతో ధూపాన్ని వేసినా ఇంటికి చాలా మంచిదట. ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ని తీసుకొస్తుంది అని చెప్తారు. అది గాయసి చెట్టు గురించి తెలుసుకోవాలే కానీ ప్రకృతిలో ఎన్నో వింతలు కదా. నచ్చిందా ఈ వీడియో? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీలో ఎంతమందికి ఈ చెట్టు గురించి తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.